హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు సండే స్పెషల్ మీకోసం ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. అటుకులతోటి మనము ఇంట్లోనే మిక్స్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే దీంట్లోకి మనము క్రిస్పీ కప్స్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నేను కప్స్ కూడా మనం క్రిస్పీగా ఎలా రావాలో కూడా చూపిస్తున్నాను. అలాగే అటుకులతోటి టేస్టీ అయిన మిక్స్చర్ కూడా చూపిస్తున్నాను. ఇలాంటి వర్షాకాలంలో, ఇలాంటి సాయంకాల సమయంలో ఇలాంటి మిక్స్చర్ తింటే చాలా బాగుంటుంది కదా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఈవినింగ్ టైంలో ఇది చాలా మంచి స్నాక్ ఐటమ్ అని కంపల్సరీగా చెప్పొచ్చు. మరి ఇది క్రిస్పీ కప్స్ అలాగే మిక్స్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనము వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక నేను ముందుగా 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. ఇలా మనం గోధుమ పిండిలోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనము చపాతీకి ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో అదే విధంగా ఈ పిండి అనేది మనం మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎప్పుడు కూడా ఒకేసారిగా వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇంకో సైడ్ మనం నూనె కూడా పెట్టుకొని దాన్ని వేడి చేసుకోవాలి. ఇక్కడ పిండి కలపడం కూడా మనకి అయిపోయింది కదా. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనము పూరి సైజులో ఈ పిండిని మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఏ సైజులో పిండిని చేశానో. ఇలా చేసుకున్న తర్వాత దీనికి మనము హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది పొంగకుండా ఉండడానికి అలాగే క్రిస్పీగా రానికి ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ చిన్న బౌల్ తీసుకొని దాని చుట్టూ కూడా ఇలా పిండిని అంతా కూడా పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని వేడిగా ఉన్న నూనెలోకి ఈ ప్లేట్ తోటే మనం దీన్ని వేసేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనం అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. దాని తర్వాత మనం రివర్స్లో కూడా వేసుకొని లోపట కూడా మంచిగా వేడవ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనం బయటికి తీసి ఆ లోపటున్న బౌల్ని తీసేసుకోవాలి. మళ్ళీ అదే బౌల్ దాంట్లోకి వేసేసుకొని 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఇంకా మనకి ఎన్ని కావాలో అన్ని కప్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగానే ఉంటుందండి. 1 కప్ ప్రిపేర్ చేశాక మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ వన్ చాలా సింపుల్గా వచ్చేస్తాయి. ఇక్కడ నేను మిక్చర్ కోసం నేను థిక్ పోహా తీసుకున్నాను. ఇలా మనము వేడి వేడి నూనెలో మాత్రమే ఈ పోహాని వేసుకొని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి అన్నీ కూడా వేసేసుకొని దీంట్లోకి మనము కొద్దిగా పల్లీలని కూడా వేసుకొని వేయించుకొని ఇదే మిక్చర్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. రుచికి సరిపడేంత ఉప్పుని కూడా వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొద్దిగా మనము ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా మనము కారంని కూడా యాడ్ చేసుకోవాలి. కారం మీరు చూసి మీ స్పైసెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం కొద్దిగా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా చాట్ మసాలాని కూడా వేసేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా నిమ్మకాయ పిండుకొని మనం ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్చర్లోకి నిమ్మకాయ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మనం అన్నీ కూడా స్పైసెస్ అన్నీ మిక్చర్లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి బాగా మిక్స్ చేసుకుంటే ఆ నిమ్మకాయ అలాగే కారం, చాట్ మసాలా ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోతాయి. చూసారు కదా ఎంత చక్కగా మిక్స్ చేశానో. ఇప్పుడు ఈ కప్స్లోకి ఆ మిక్చర్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనము సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ కప్స్ అలాగే పోహా రెడీ అయిపోయింది. ఇలాంటి మిక్చర్ మనం ఈవినింగ్ టైంలో తింటే ఎంత బాగుంటుంది కదండి. వీడియో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా, ఇది చాలా స్పైసీగా, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మా ఛానల్లో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను సర్వ్ చేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా నిమ్మకాయ పిండుకొని ఆ మిక్చర్తో పాటు ఆ కప్పు కూడా తింటే ఎంతో టేస్టీగా ఉంది. మరి ఇంకెందుకు లేట్, చూసారు కదా వీడియో కంప్లీట్గా. ఇలాంటి టేస్టీ అయిన రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఇంకా ఏదైనా కొత్త వంటకం కావాలి అంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.